హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఈజీగా ఈ విధంగా స్వీట్ చేసి పెట్టొచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. శనగపిండి 1 కప్పు నిండా తీసుకోవాలండి. అది శుభ్రంగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతోటి 2 కప్పులు పంచదార తీసుకోవాలి. ప్యాన్లో పోసుకోవాలండి. 1 కప్పున్నర నెయ్యి తీసుకుంటున్నానండి నేను. నెయ్యి లేని వాళ్ళు స్మెల్ లేని ఆయిల్ తీసుకోవచ్చు. కప్పున్నర తీసుకోవాలండి. అది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో పంచదార పోసాం కదా, అందులో కొంచెం వాటర్ పోసి గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పెట్టి కరిగించాలి. అది కరిగే లోపల ఒక బౌల్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి పక్కన పెట్టుకోవాలి. పంచదార కరిగే వరకు ఆ విధంగా తిప్పుతూ ఉండాలండి. నెయ్యి తీసుకుంటున్నాను కదా, అది కూడా లో ఫ్లేమ్ పెట్టి వేడి చేసుకుంటూ పక్కన రెడీగా ఉంచుకోవాలండి. వేడిదే పొయ్యాలి. ఈ విధంగా పంచదార పాకం వచ్చాక, కొంచెం తీగ పాకం వచ్చాక శనగపిండి పోసి కలుపుకోవాలి. ఉండనేవి లేకుండా కలపాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం ఉడికాక పక్కన నెయ్యి వేడి చేసుకుంటున్నాం కదా, అది పోసుకుంటూ తిప్పాలి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. బాగుంటుందండి. మంచి టేస్టీగా, మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది యాలకుల పొడి వేసుకుంటే. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. కరెక్ట్గా సరిపోతుందండి. ఆ నెయ్యి కప్పున్నర తీసుకున్నాను కదా, అది కరెక్ట్గా సరిపోతుంది. అందులో పిండిలో ఇనుకుతూ ఉంటుంది. మనం పోసి తిప్పుతూ ఉంటే అసలు కలిసిపోతూ ఉంటుంది, కనిపించదు మనకి నెయ్యి. ఆ నెయ్యి అంతా అయిపోయే వరకు పోసుకుంటూ తిప్పాలి. నెయ్యి అంతా అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిసేపు ఉడికించాలి. నెయ్యి అయిపోయాక కూడా ఉడికాక ఇప్పుడు పక్కన నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా బౌలు, ఆ బౌల్లో పోసుకోవాలి. పోసుకున్నాక అంతా కరెక్ట్గా ఒకటే లెవెల్లో అనుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం వేడి తగ్గాక కట్ చేసుకోవాలండి. పూర్తిగా వేడి తగ్గాక తీయాలి, అప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు వేడి తగ్గిందండి. నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేస్తున్నాను. మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈజీగా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఎమ్మటనే అప్పటికప్పుడే చేసి పెట్టవచ్చు స్కూల్ నుంచి వచ్చేసరికి. వేడి తగ్గాక ఈ విధంగా ప్లేట్లో బోర్లిచ్చి 1-2 సార్లు ట్యాప్ చేస్తే ఈజీగా వస్తుంది. ఆయిల్ రాస్తాం కదండి, నెయ్యి కానీ ఆయిల్ కానీ రాస్తాం కదా, ఈ విధంగా ఈజీగా వస్తుంది. ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ కటింగ్లోనే మళ్ళీ ఒకసారి చాకు పెట్టి గట్టిగా ఈ విధంగా ప్రెస్ చేస్తే ముక్కల్లాగా వస్తాయి. చేతితోటైనా తుంచొచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.